మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి కొత్తగా తనను చూపించుకునే ప్రయత్నం చేశాడు. అదే మట్కా. అందరినీ ఆశ్చర్యపరిచేలా వైజాగ్ ఓ మనిషి లైఫ్ లో జరిగిన ఒక యాక్షన్ ఎమోషనల్ ఫుల్ రైడ్ గా తీసుకెళ్లే సినిమా. ఈ సినిమాలో వరుణ్ తేజ్ వేరే లెవెల్ గెటప్ లో కనిపించాడంటే రెగ్యులర్ ఫార్మాట్ లో స్టోరీ ఉన్నప్పటికీ ఆయన పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ లోని వేరియేషన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా చేశాయి. ఫస్ట్ హాఫ్ స్లోగా మొదలయ్యే ఈ జర్నీ వాసు అనే వ్యక్తి బర్మా నుండి వైజాగ్ కి చేరి అక్కడ అడిగిన ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఒక కథ తీసుకెళ్తుంది. ఇక కథలోకి వెళ్తే వాసు జీవితంలో ఆద్యంతంగా జరిగే ఎదుగుదల, పోరాటం, ప్రేమ, అలసట, లైఫ్ లో రిస్కులు తీసుకుంటూ పెద్ద మనుషులతో పోరాటం, వాటితో ముఖ్యంగా మట్కా గ్యాంబ్లింగ్ అనేది ఏంటని ఆసక్తికరంగా చూపించారు. సెల్ ఫోన్ లేని రోజుల్లో దేశం మొత్తం ఒక నెంబర్ ని ఎలా పంపించారనేది కీలకం. మొదటి హాఫ్ చాలా సీరియస్ గా ఫీలింగ్ ఇవ్వడమే కాకుండా ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ హై లెవెల్ కిక్ ఇస్తుంది. రెండవ భాగం స్టార్ట్ అవ్వగానే కొంచెం స్లోగా అనిపించిన ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ గట్టిగా పుంజుకుంటుంది. క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్, కొన్ని పవర్ ప్యాక్ సీన్స్, వాటిని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ యాడ్ అవ్వడంతో సినిమా హై లెవెల్ మూడ్ ని సృష్టించింది. మొత్తం మీద సినిమా చూస్తే మట్కా సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ కొంత స్లో అనిపించిన వరుణ్ తేజ్ స్క్రీన్ మీద తన సత్తా చూపించాడని చెప్పాలి. ఈ సినిమాకి 2.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలా నడుస్తుందో, ఎలా కంబ్యాక్స్ ఇస్తుందో చూద్దాం. మీకు ఈ మూవీ రివ్యూ నచ్చిందైతే కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.